హలో హాయ్ అండి, శ్వేత కిచెన్ 369కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సల్లకడే అండి. ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూను పచ్చిమిరపకాయల పేస్ట్ అండి, కొద్దిగా వాము జీలకర్ర వేసుకొని కలుపుకుందామండి. వేసి కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి కొద్దిగా వాటర్ వేసి బజ్జీ పేస్ట్ లాగా, బజ్జీ పిండిలాగా కలుపుకోవాలండి. కొద్దిగా సోడా కూడా వేసుకోవాలండి, నేను చూపించలేదు. కడాయి పెట్టుకొని బజ్జీలు వేసుకుందామండి. పొయ్యి పైన ఇలా దోరగా వేయించుకోండి, రెడ్ కలర్ వచ్చే వరకు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇలా రెడ్ అయినాక తీసేద్దామండి. అదే బౌల్లో పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక 2 స్పూన్లు, సగం కప్పు, 1 కప్పు పెరుగండి, సగం కప్పు శనగపిండి కూడా వేస్తున్నా అండి. ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పు సగం కప్పు శనగపిండి అండి. మిశ్రమాన్ని కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం, రుచికి తగ్గట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇందాక శనగపిండి కటోర ఉంది కదా, అందులోనే వాటర్ వేసి కలుపుకుందామండి. ఇందులో తగినంత వాటర్ పోసి కలిపి ఇలా పల్చగా చేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందాం. పొయ్యి పైన కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమం, శనగపిండి పెరుగుది, ఆ మిశ్రమంలో పోసేద్దామండి. ఈ మిశ్రమం పోసి తగినన్ని వాటర్ పోసుకొని పల్చగా చేసుకోవాలండి. తగినంత, మళ్ళీ చల్లగాక కాస్త గట్టిగా అవుతుంది. ఇలా ఉండాలి బ్యాటర్, చూడండి. వాటర్ తగినన్ని వాటర్ పోసుకొని ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు 2 పొంగులు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇలా పొంగు రానియాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి.